ఫస్ట్ థింగ్ అసలు ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు అంటే మేము ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది కానీ ఉంటే ఒక సాంగ్ కోసం ఫంక్షన్ ఎందుకు పెట్టామని అనే రీజన్ లేదా మదర్స్ డే వచ్చిందా దానికోసం పెట్టేస్తారా లేకపోతే సాంగ్ ని ముందుకు పంపిస్తే సినిమా చూస్తారు అనే థాట్ మీద కాదు. నన్ను కొన్ని రోజులుగా ఒక ఇన్సిడెంట్ కదిలించి నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ ఫంక్షన్ ఇంత తొందరగా ఈ ఒకేషన్ రోజు మదర్స్ డే రోజు పెట్టడానికి రీజన్ నేను చెప్తాను. మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ వాళ్ళని టెర్రరిస్ట్ వచ్చి హిందువా ముస్లిమా అని అడిగి ముస్లిం అయితే పక్కకి వెళ్ళండి, హిందూ అయితే చంపేస్తారు. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే హిందూయిజం ఇట్స్ నాట్ ఓన్లీ ఎ రిలీజన్, ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా, ఇట్స్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ ఆ స్టేటస్ అన్ని చూసిన తర్వాత నాకు కదిలిపోయింది. ఆ హస్బెండ్స్ ని చంపేసిన తర్వాత ఆ పిల్లోడు దీనికి రిలేటివ్ ఉంది. సో అందుకని చెప్తున్నాను, ఆ పిల్లోడు వాళ్ళ మదర్ అక్కడే స్టన్ అయిపోయి వాళ్ళ ఫాదర్ ని చూస్తూ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అది. సో అది చూసినప్పుడు ఇప్పటికీ నా చెయ్య షివర్ అవుతుంది, అది నా మైండ్ లో ఉండిపోయింది. సో అది చూసినప్పుడు నా సినిమా కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యి నేను దాని గురించి ఈరోజు ఎట్లా అయినా చెప్పాలి. ఈ ఒకేషన్ తప్ప నాకు మన ఈ పహల్గామ్ అటాక్ లో బాధితులకి నివాళి ఇవ్వలేను అని చెప్పి ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది. కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని నాలో కొన్ని ఉన్నాయి. దీని ముందు సినిమా కూడా నేను 1948 అఖండ భారత్ అని తీశాను. ఆ టైంలో డిడ్ గో రెస్పాన్స్ కరెక్ట్ గా రాలేదు. బట్ ఇప్పుడు అందరూ దాని గురించి కాల్ చేసి అడుగుతున్నారు రిలీజ్ అని. బికాస్ ద రీజన్ అందులో నేను చెప్పింది ఏంటంటే గాడ్సే గాంధీని ఎందుకు చంపారు. ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల గాడ్సే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. సో అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారు అనేది మీరు కూడా తెలుసుకోవాలి. గాడ్సే లాంటి పర్సన్ ఇదేంటి గాంధీ గురించి చెప్పాల్సింది గాడ్సే గురించి చెప్తున్నారని మీకు అనుకోవచ్చు. నేను మెయిన్గా ఇన్సిడెంట్ కలిసి మా సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి. ప్రెగ్నెంట్ ఉమెన్ బయట ఏమి విన్నా ఏమి చూసినా ఏమి హారిఫిక్ థింగ్స్ కానీ ఏమి చూసినా లోపల ఉన్న బేబీకి వైబ్స్ అనేది పాస్ ఉంది. సో మొన్న పహల్గామ్ అటాక్ లో ఆ పిల్లోడిని అలా చూసినప్పుడు అతను ప్రెస్ మీట్ ముందు నుంచి ఆ టెర్రరిస్ట్ గురించి చెప్తున్నప్పుడు అతను చూడగానే నా సినిమానే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ పర్సన్ ఎలా మారుతారు. ఇప్పుడు మీరు చూస్తారు ఇందాక సాంగ్ మా కార్తీక్ దాంట్లో ఇలా స్టన్ అయిపోయారు. అతను దేని వల్ల అలా అయ్యారు, ఏ అటాక్ వల్ల తను అలా మారిపోయాడు డిజేబుల్డ్ కిడ్ లాగా. ఇప్పుడు అతను అంతా ఫేస్ చేశాడు. లైవ్ లో ఒక టెర్రరిస్ట్ వచ్చి అలా చంపుతుందని చూసి ఆ పిల్లోడికి అది మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉండిపోతాయి. సో లోపల ఉన్న బేబీస్ కూడా అదే వైబ్స్. సో ఈ కాన్సెప్ట్ మీద అమ్మ సెంటిమెంట్ మీద మనం సినిమాని తీసుకుని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకా దీని గురించి ముందు మనం ఈరోజు మదర్స్ డే. ఈ మదర్స్ డే రోజు ఇన్ని అటాక్స్ జరుగుతాయి కాబట్టి మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సింది ఇద్దరు మహారాణీలు, మహారాణి జయవంతాబాయ్, మహారాణి జిజాబాయ్. మహారాణి జయవంతాబాయ్ వచ్చి మహారాణా ప్రతాప్ గారి మదర్, మహారాణి జిజాబాయ్ వచ్చి శివాజీ మహారాజ్ గారి మదర్. వాళ్ళిద్దరిని ధర్మం కోసం దేశం అంటే ప్రేమగా ఎలా అయితే వాళ్ళని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దారో నా సినిమా చూసిన తర్వాత అందరు మదర్స్ వాళ్ళ కిడ్స్ ని ఒక శివాజీ లాగా ఒక మహారాణా ప్రతాప్ లాగా పెంచుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సడన్ గా ఎవరు ఇంటి మీద ఎలక్ట్ చేయొచ్చు, మనం వీక్ ఉంటున్నాం, మనం ఫుడ్ కల్చర్ అంతా మారిపోయి మనం చాలా స్ట్రెంగ్త్ లేకుండా పోతున్నాం. ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి ఉండాలి. అవతల వచ్చినా మనకి ఎదుర్కొనే నిలబడే శక్తి మనకి అమ్మ ఒకటే ఇస్తుంది. సో అలాంటి అమ్మలందరూ చిన్నప్పటి నుంచే పిల్లల్లోకి ఒక ధైర్యాన్ని ధర్మం వైపు నిలబడమని పిల్లలు పెంచాలని నా సినిమా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మ పాట ఎంత అద్భుతంగా ఉందండి. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు అమ్మ పాట మనం రెగ్యులర్గా చూస్తున్నాం, రీసెంట్ గా విన్నాం కూడా. రంగవరం మీటింగ్ కూడా మా దీప్ గారు అద్భుతంగా పాడారు. ఇప్పుడు మా సిద్ధయ్య గారు చించేశారు పాటని అమ్మ పాట. అలాగే మా అమూల్ డైరెక్టర్ గారు ఋషి గారికి ఒకసారి ఇంటికి చప్పట్లు కొట్టండి. పాడిపోయాడు. సో కృషి గారు కూడా ఈ మూవీ సక్సెస్ గా మూవీ చేయాలని మనసుతో కోరుకుంటూ, ఇక అమ్మ గురించి చెప్తే
మా అమ్మ గురించి ఎంత అంటే తక్కువ మాట్లాడినా ఎంత తక్కువ చెప్పినా చాలదండి. మా అమ్మ మా నాన్న వారిద్దరి జీవితం దాదాపు మా ఫ్యామిలీలో చాలా అద్భుతంగా చెప్పచ్చు. ప్రతి జీవితంలో ప్రతి ఇంట్లో కూడా అమ్మ నాన్న ఉంటారు, సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లల భవిష్యత్తు కోసం. మా జీవితంలో ఏంటంటే నేను కళాకారుడిగా ఇంత ముందుకు రావడం అంటే ఇంత సక్సెస్గా ముందుకు రావడం జబర్దస్త్ కానివ్వండి, బయట స్టేజ్ షో కానివ్వండి, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, ఎన్ని షోస్ అయినా వాళ్ళ బిజినెస్తో ఇంత ముందుకు వచ్చాను నేను. ఎందుకంటే మా నాన్నగారు గొప్ప కళాకారుడు, ఆ కళనే నాకు మా నాన్న అందించి ఇంత ముందుకు తీసుకొచ్చారు. దానికి సహకారం ఇచ్చింది మా అమ్మగారు. అయితే వాళ్ళిద్దరికీ నేను జీవితంలో ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరికి చేసింది ఏంటంటే బతుకున్నప్పుడు వాళ్ళిద్దరికి నేను కూర్చోబెట్టి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇద్దరిని కూర్చోబెట్టి ఫెస్టివల్ చేశాను పెద్ద సమక్షంలో, అందరి సమక్షంలో. అది నేను జీవితంలో మర్చిపోలేను. వారికి ఒక గిఫ్ట్గా ఇచ్చాను. అది ఇందాక పెద్దలు మాట్లాడారు, ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం దయచేసి ఎవరు మర్చిపోకండి. మనం ఎంత సక్సెస్గా పోయినా ముందుకైనా తల్లిదండ్రులు మాత్రం కాపాడుకుంటూ వాళ్ళని చూస్తూ వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటూ ముందుకెళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ మూవీ మాత్రం ఈ అమ్మ పాట ఇవ్వాలని చాలా 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 బాగా నచ్చింది. ఇందులో ఇంకా సాంగ్స్ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ఈ మూవీ థియేటర్లో రాబోతుంది. ఈ మూవీ తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తామని కోరుకుంటూ, అలాగే మా ఫ్రైడే మూవీ, అలాగే మా హీరోయిన్ గారు, మా హీరో గారు, అలాగే మా డైరెక్టర్ గారు రిషి గారు, వీళ్ళందరికీ ఆదిత్యం చెప్తూ మా ప్రొడ్యూసర్ గారికి ఒక్కసారి వహించుకోండి. ప్రొడ్యూసర్ గారికి సార్ ఇలాంటి మూవీస్ మీరు ఎన్నో చేయాలని, మీరు వైజాగ్ కానీ హైదరాబాద్ స్థిరపడడం మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎందుకంటే సినిమా పరిశ్రమ వైజాగ్ కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ కాదండి, టోటల్గా ఎక్కడైనా మా తెలుగు అన్నారు కాబట్టి ఈ సినిమా అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. First of all, I would love to thank my director Ishwar Garu for giving me this biggest opportunity. This is a very big platform now, chala pedda platform, and producer Garu, Srinivas Garu, DOP Pudri Garu, music director. Me and Sigda had been fascinated with her because she is very cute. In months of it, local under party kakkestadi. Even it's the music or her body language, and Dia has been the best to me because he works so much. She is quite emotional, but she is a good work harder. And Naveen and to all the team over here, I would congratulate to my family. I don't call it team though. So yeah, all the best to everyone. And I came late, I know that. But I know the emotion of mother because my mother is sitting over there. Rajita, her name is, and I call her my mom. Come on. Come. No, it's okay, come. Yeah, she takes care like my own mom. And my Pedanana is here, Raju Garu, and my brother Tanveen is here. So yeah, the blessings of all these people, all my loved team, my family. ఈ సాంగ్ చాలా ఎమోషనల్ సాంగ్ టు మీ as well. Mother is something we can't explain in words. That is what we all say. And Dia has nailed it with no doubt. I'm amazed by her performance every single day, every single day. Exactly. And Rohit, I don't see you much, but yeah, he also did very well. Inaya, to all the team, all the best to all, and yeah, lots of love. Thank you. So Friday team ki all the best and congratulations. Mother's Day ki maku inta manchi song ichchanduku. I think every Mother's Day song gurtu pettukone song la untundi, and especially Snigdha voice gaani and చాలా బాగా పాడింది. అండ్ లిరిక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. నేను వింటున్నప్పుడు చాలా ఎమోషనల్ గా అయిపోయాను, స్పెషల్లీ స్నిగ్ధ వీడియో. సో అండ్ దియా కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్ యువర్ లుక్. చాలా బ్యూటిఫుల్ గా ఒక చాలా హోమ్లీగా మదర్ ఫీల్ ఇచ్చారు. అండ్ బుద్ధోని వాస్ రియలీ గుడ్ జాబ్. అండ్ ఐ విష్
ఫ్రైడే టీమ్ మొత్తంకి ఆల్ ది బెస్ట్ అండ్ ఈశ్వర్ గారు ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఫార్ అండ్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ టు బ్లెస్ us, థ్యాంక్ యూ అండి. ముందుగా అక్కడ వార్ ఫ్రంట్ లో ఉన్న సైనికులందరినీ కన్న తల్లులకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మదర్స్ డే. ఎందుకంటే పేరు తెచ్చుకుని పుట్టిన బిడ్డను అక్కడ సరిహద్దుల్లో అక్కడ ఉండనివ్వడం అనేది మనందరి సంతోషం కోసం, మనందరి బాగా ఉండడం కోసం, దట్స్ గ్రేటెస్ట్ సాక్రిఫైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తూ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ నాకు చాలా మంచి మిత్రులు ఇచ్చింది ఈ సినిమా. అన్నగారు అంతే కదా, అన్నగారు దొరికారు. సో చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీలో యాక్ట్ చేస్తూ. అండ్ స్టోరీ చెప్పకుండా ముందే వార్నింగ్ ఇచ్చారు అక్కడ డైరెక్టర్ గారు, అందుకని అది మాట్లాడలేదు నేను. అండ్ ఈ పాట పాడే ఛాన్స్ ఇచ్చినందుకు నేను జీవితాంతం ఈశ్వర్కి రుణపడి ఉంటాను. అదే గిడ్డ కావాలో లివర్ అవుతుంది, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను. అలా లీక్ చేయకూడదు, నాకు గుండె ఇచ్చేస్తారా నీకు? గుండె. థ్యాంక్ యూ సో మచ్. అండ్ the best gesture from Ishu was making me sing this song. And Prajwal ekkada Prajwal are raanu ఏ గల్బట్టు మాట్లాడుతున్నా నేను ఇట్లాంటివి మాట్లాడతాను పక్కన మీకు. కమ్ 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 గర్ల్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటారు సార్, సిగ్గుపడకు సిగ్గు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్. యాక్చువల్గా నా వాయిస్ మంచిగా వినిపించింది, నాకు అటువంటి అసలు పోలిక లేకుండా. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ వండర్ఫుల్ సాంగ్ అండ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సింగ్. ఇంత సాంగ్ కంపోజింగ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. నీలో ఒక సరస్వతి కలం పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్, ఇంత వండర్ఫుల్ సాంగ్ చేసినందుకు. సో ఐ విష్ all of you happy Mother's Day. And అమ్మ గురించి చెప్పాలంటే నన్ను కన్నందుకు, తను అమ్మాయి అందుకు అదే నాకు పెద్ద వరం. ఇంక ఏమీ సిచ్యువేషన్స్ ఏం చెప్పక్కర్లేదు. దట్ వన్ వర్డ్ సేస్ ఇట్ ఆల్. అండ్ హేమక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇఫ్ యూ కెన్ కమ్ హియర్. నువ్వు రావు, నీకు చిక్కి పెట్టవు నాకు తెలుసు. కానీ మమ్మీ లాస్ట్ డేస్ లో నేను హైదరాబాద్ లో ఇక్కడ షూటింగ్ పనులు ఉన్నప్పుడు చంటి పాపలా చూసుకుంది. హ్యాట్స్ ఆఫ్ హేమక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ఆల్ ద మదర్స్ అవుట్ దేర్, హ్యాపీ మదర్స్ డే. అండ్ అందరికీ చెప్తున్నా, కంటికి రెప్పలా చూసుకోండి మదర్ని. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా బాగా హిట్ అయిపోవాలి, అసలు కలెక్షన్ వర్షం కుడిచిపోయి మొత్తం మునిగిపోవాలి డబ్బులు కోరుకుంటూ మా అన్నగారికి థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్ ఐ హ్యాడ్ వండర్ఫుల్ టైం. అండ్ నవీన్ చాలా బాగా ర్యాగింగ్ చేశాను. ఐ ఎంజాయ్ టైం ర్యాగింగ్. అదే చెప్తున్నా, మీరు బాగా ర్యాగింగ్ చేయడంలో నాకు ఎంత ఆనందం దొరికిందంటే అంత ఆనందం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిహానా, నవీన్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్. దియాకి, ఈశ్వర్కి ఇంకా ఎక్స్ట్రా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు కరెంట్ పోయినా చేయగలిసిన మరికొండలో ఫస్ట్ పిలిచేది వీళ్ళిద్దరినే. నాకు చేయగలిగిన పోయిన ఫస్ట్ ఇంటికి వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరు. షూటింగ్ టైం మొత్తం అవన్నీ ఎడిట్ వరకు వెళ్ళి తీసుకొని ఇంటికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. సిగ్గు పడకూడదా? సో మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రైడే సూపర్ సూపర్ హిట్ అవ్వాలని అండ్ టాలెంటెడ్ ఈశ్వర్ గురించి ప్రపంచానికి తెలియాలి. మన టాలీవుడ్ కాదు, బాలీవుడ్, హాలీవుడ్ అన్నిటికీ తెలియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.
అండ్ మీరందరూ మా మూవీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అండ్ మంచిగా ప్రమోట్ చేయండి. ఫ్రైడే మాది ఒక చిన్న మూవీ, కానీ ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన డైరెక్ట్ చేశారు మా ఈశ్వర్ గారు. అండ్ ఈ వెరీ టాలెంటెడ్. అది మీరు ఈ మూవీలో ఒక్కొక్క నిమిషం చూడొచ్చు. తనే కనిపిస్తాడు మూవీ అంతా. ఒక్కొక్క యాక్టర్కి ఎలా చేయాలో అన్నీ తన దగ్గర ఉండి చూసుకొని, అంటే మూవీ అంటే ఈశ్వర్ గారు, ఈశ్వర్ అంటే మూవీ, ఫ్రైడే అంతే. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, అండ్ హీ ఈజ్ వెరీ కూల్ గాయ్. అండ్ రీసెంట్లీ he might be accident, but అయినా కూడా మూవీ కోసం తను వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నారంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ రియా, she did a wonderful job, amazing, you look pretty and చాలా బాగా యాక్ట్ చేసావు, లవ్లీ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అండ్ గుడ్డు లవ్లీ, వాడైతే అందరికంటే ద బెస్ట్ సెట్లో. సెట్లో అరే నువ్వే హీరో అని చెప్పి పిలిచి మరి పాపం తనని అలా కూర్చోబెట్టేవాళ్ళు. పాపం చాలా కష్టపడి చేశాడు. హీస్ వెరీ క్యూట్. అండ్ ఇంకా ఇప్పుడు మదర్స్ డే గురించి చెప్పాలి అంటే, మదర్స్ డేకి ఇప్పుడు మన ఫ్రంట్ లైన్లో మన భారతదేశం సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. వాళ్ళకి సెల్యూట్ ఇవ్వాలి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పంపించి మన దేశం కాపాడడం, మనల్ని కాపాడడం కోసం వాళ్ళు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. ఇప్పటి వరకు ఎవరెవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అండ్ మన స్నిగ్ధ గురించి చెప్పాలి. స్నిగ్ధ పాడుతూ ఉంటే ఈ మదర్స్ డేకి ఈ సాంగ్ స్పెషల్లీ ఈరోజు ఆ సాంగ్ వింటూ ఉంటేనే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత మధురంగా ఉంది నిజంగా. నాకు చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ విని ఒక కళ్ళలో వాటర్ తిరిగిన సాంగ్ ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ స్నిగ్ధ ఫర్ దిస్ ఎమోషనల్ ఫీలింగ్. అందరు సింగర్స్లో రాదు, బట్ I got this today, this opportunity. Love you, Nikita. She is amazing, wonderful singer, and especially she is amazing. తన గురించి ఏం చెప్పడానికి లేదు, అంతా she is good from heart and everything, kind. And మా పృథ్వీ, మా cinematographer, he is like amazing talent, lighting అద్భుతంగా చేశాడు. నేను like I amazed by his work. Lovely, wonderful work చేశారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి లైట్ ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ మా క్రిష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా అంతా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. స్పెషల్లీ ఈ సాంగ్లో కూడా అది ఎంత స్వీట్గా వెళ్తుంది అంటే ఎవరికి చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ మా మూవీకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ నేను రిహానా, నవీన్ గారు, ఇంకా దగ్గర చాలా మంది, రోహిత్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ దే వండర్ఫుల్ జాబ్. మూవీ చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ ఈ మూవీకి మంచి కలెక్షన్స్ రావాలి, మా ప్రొడ్యూసర్ జేబులన్నీ నిండిపోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఆల్. సో ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి నా పేరునే మార్చిన కొరటాల శివ గారిని ప్రతి ఈవెంట్లో నేను తలుచుకుంటున్నాను, అలాగే మహేష్ బాబు గారిని. అండ్ కమింగ్ టు ఇవాళ మన ఈవెంట్ యాక్చువల్గా ఏంటంటే, ముందుగా అందరికీ ఏంటంటే మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. యాంకర్ గారు మన ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు మాట్లాడండి మదర్స్ గురించి అంటే, ఆనెస్ట్లీ ఏంటంటే ఎవరి గురించి అయినా పబ్లిక్లో మనం మాట్లాడగలం, కానీ అమ్మ గురించి మాట్లాడాలి అని అంటే కొంతమంది మాట్లాడలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ ఇమోషన్ అటువంటిది అది లోపలే ఉంటుంది, ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేని విషయం లేదు. ఎందుకంటే అమ్మ అన్న పేరులో ఉందండి ఆ ప్రేమ, ఆ మధురం ఉన్నది. దాన్ని ఎవరు ఏంటంటే ఎవరు కామున్నారని మీన్ వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఏమని కాదు, అది ఇన్నర్ ఫీలింగ్లోనే ఉన్నది. అండ్ ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంకా ట్రాన్స్లోనే ఉన్నాను. మా అమ్మగారు నేను దగ్గర 93 అండి, 33 years బ్యాక్ లాస్ట్ మై మామ్. సో
ఆ మెమరీస్లోకి ఐఎమ్ ట్రావెలింగ్ రైట్ నౌ సాంగ్ చూసిన తర్వాత. సో ఆ కైండ్ ఆఫ్ యూనో లైక్ ఆ ఫీల్ క్రియేట్ చేసింది సాంగ్ అనేది. సో ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగర్ మనం గురించి మాట్లాడాలనుకుంటే ఐ నెవర్ థాట్ యాక్చువల్గా నాకు ఇక్కడ విజువల్ చూసిన తర్వాత కానీ నాకు తెలియదు స్నిగ్ధ శివధవన్ పూసాము ఐ మీన్ సాంగర్ సాంగ్ అని. మేము షూట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మిగతా నాకు కొద్దిగా నాకైనా ఐ మీన్ ఏజ్ లో పెద్ద కాబట్టి అంత నన్ను కొద్దిగా వదిలింది. బట్ సెట్స్ లో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే ఆ ర్యాగింగ్ అంటే ఆ పుల్లింగ్ దగ్గర ఇవన్నీ చూశాను. సో అలాగే తను పెర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్ రామచంద్ర మన శిల్పకళ వేదికలో లైవ్ అంటే చాలాసార్లు టీవీలో చూసాము. అక్కడ నేను లైవ్ చూసాను తను పెర్ఫామ్ చేసి రామచంద్ర గారి బర్త్డే సెలబ్రేషన్స్ చూశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ సాంగ్ ఇలా చూస్తుంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అది తన బిహేవియర్ కి సెట్స్ లో ఉండే బిహేవియర్ తర్వాత నా ప్రీవియస్ ఐ మీన్ ఆన్ సీరియస్ ఫ్రమ్ మై హార్ట్ ఇదే జోల్గా చెప్పట్లేదు. సో ఇంత సినిమాకి కారణం ఏంటంటే ఒక సాంగ్ అంటే మనం అంటున్నాం చూసారా మొత్తం రైస్ అంతా మన అన్నం అంతా చెప్పట్లేదు ఒక మెతుకు తింటే సరిపోతుందని ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో. అండ్ రీసెంట్ గా కూడా ఐ థింక్ కల్పిత గారు చెప్పారు ఆల్రెడీ. రీసెంట్ టైమ్స్ మనం చూస్తుంటే ఒక మూవీ అండ్ ఇందాక సారీ ఎవరో చిన్న మూవీ అన్నారు. చిన్న మూవీ పెద్ద మూవీ ఉండదండి, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ మూవీ ఉంటుంది. మనం చాలా చూసాం లైక్ ఐ మీన్ థింగ్స్ ఆర్ ప్రూవ్డ్. చిన్న పెద్ద మూవీ ఉంటుంది, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ మూవీ. ఇప్పుడు రేపు ఫ్రైడే రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ పెద్ద మూవీ అయిపోతుంది. ఈ ఫ్రైడే మన డైరెక్టర్ ఈశ్వర్ గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, అలాగే ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే సింగర్ అని మీరు నాకు ఇప్పటివరకు తెలియదమ్మా సింగర్ చాలా చక్కగా పాడారు. అలాగే ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు కొన్ని కీ సీన్స్ చూపించారు ఈశ్వర్ గారు. అవి ఎట్లా ఉంటాయంటే భూస్వామ్స్ అంటారు కదా అలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆల్ ది బెస్ట్ అమ్మా, చాలా బాగా చేశావు. సినిమాలు చేస్తాక మీరు వాళ్ళు చెప్పినట్టు అన్ని వాళ్ళ పేరుతో కూడా సినిమాలు మీరు తీయాలి, మేము యాక్ట్ చేయాలి. వన్స్ అగైన్ మా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ సినిమాకి ముఖ్య కారణం ఈశ్వరబాబు. ఈయన వచ్చారు, మనకు చెప్పారు స్టోరీ. అది అమ్మ సెంటిమెంట్ సాంగ్ ఎందుకు ఇచ్చామంటే ఈ సినిమా తీయడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మలేదు. నేను సంపాదించిన తర్వాత అమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో బాగా చూస్తున్నాం అనుకున్నా. కానీ అప్పుడు ఎప్పుడైతే మేము డబ్బులు స్టార్ట్ చేయడం సంపాదన మొదలు పెట్టామో అప్పుడు అవ్వలేదు. ఈశ్వరబాబు నన్ను పిలిచారు, హైదరాబాద్ వచ్చారు, ఒక హోటల్ తీసుకున్నారు. అందులో నాకు ఈ స్టోరీ చెప్పారు. తల్లి కోసం కొడుకు కోసం చెప్పారు. దియా అందులో తల్లిగా చేస్తారని చెప్పారు. అప్పుడు నాకు ఇది చిన్న సినిమా అని చెప్పారు. ఒక 30 days 40 days సినిమా తీసేద్దామని చెప్పారు. సరే నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, తీసేద్దాం, పర్వాలేదు, సినిమా సక్సెస్ పడేద్దాం. ఎందుకంటే స్టోరీ అమ్మ మీద వచ్చింది. అమ్మ అనేసరికి సినిమా అనేది సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే మా అమ్మని ప్రతి వాళ్ళు నెగిస్తారు తప్ప ఓడించారు ఎవరు. అలా ఈ సినిమా ఈరోజు చిన్న సినిమా అనుకున్న సినిమా 144 scenes బిగ్ సినిమా అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికి, అలాగే మా ఫ్యామిలీ అయిపోయిన సుధాకర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అలాగే నా కో-యాక్టర్ వినాయక్ గారు అండ్ రిహానా గారు అండ్ ఆర్కే నాయుడు గారు అండ్ నవీన్ గారు, ఇంకా రాజశేఖర్ గారు, రోహిత్ గారు, మా కోటేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా కొడుకు చిన్ను, గుడ్డు గారు, కార్తీక్ గారు, యాక్చువల్లీ చిన్ను కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కొట్టాను నేను, చాలాసార్లు డిస్టర్బ్ చేస్తుంటే కొట్టి అలవాటు చేశాను సినిమాకి నెమ్మదిగా. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు మూవీ కోసం మొత్తం. అండ్ స్నిగ్ధ గారు, సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంత అంటే
ప్రాణం పెట్టి పాడారు ఒక్కటే. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాడీ అనాలా, మా డాడీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రొడ్యూసర్ గారు అనే కన్నా నన్ను కూతురుగా చూసి ఈ మూవీ ఇచ్చి నేను అప్పటి నుంచి కూతురుగానే ట్రీట్ చేస్తున్నారు. మేము తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, ఎన్నో అనుకున్నా కూడా ఫైనల్లీ సినిమా అయిపోతుంది అంటారు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత మంచి స్క్రిప్ట్కి ఆయన ప్రాణం పోసారు. అంటే ఆయన మనీ పెట్టారు. అలాగే మనీ అంత వచ్చేస్తుందని మేము అనుకుంటున్నాం. అలాగే మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ సారీ ఎవరి పేరు మర్చిపోయి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన నా లాస్ట్ మూవీ కూడా బిఆర్ చేశారు, జాతర మూవీకి చాలా పరిచయం. ఇప్పుడు ఇంకా ఫుల్ పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా చేయండి ఫ్రైడే మూవీ, ఇంకా గట్టిగా ఓకే. అండ్ పృథ్వీ మా కెమెరామ్యాన్ ఎన్ని తిట్టానో నాకే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నా తిట్టాన్ని భరించినందుకు. థ్యాంక్ యూ. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ నాకు సార్ చెప్పినప్పుడు ఈశ్వర్ గారు కొంచెం ప్యానిక్ అయ్యారు, ఎట్లా ఇది పుల్ చేయాలి అని. బట్ దెన్ లేటర్ ఆన్ ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ ఆర్ట్. చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కువ మాట్లాడకూడదు, కొడతారు మళ్ళీ నన్ను. బట్ మీ అందరికీ ఫర్ షూర్ నచ్చుతుంది. ఎవ్రీ సీన్ ఎంగేజింగ్గా ఉంటుంది, దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మై మామ్ ఇస్ హియర్. మా మమ్మీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే మా టాటూ వేసుకున్నా. మమ్మీ ఐ ఆల్వేస్ బీన్ దిస్ మిస్చీవియస్ కిడ్. చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ మీద ప్రిన్సిపల్ ఇట్లా గుంజీలు తీసి నిల్చోబెట్టేవాళ్ళు. ఫ్రమ్ దట్ టు మై మామ్ నౌ, హౌ డస్ ఇట్ ఫీల్ టు సీ మీ ఆన్ స్టేజ్ ఫర్ సంథింగ్ గుడ్? Thank you. I hope you all watch, come to the screens. Malli ekku maatladtam next audio launch and trailer launch. Thank you so much. For more videos like this, subscribe Big TV channel.